ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా హాట్ టాపిక్ అవుతున్నాడు. స్టార్ ఆల్రౌండర్ యాటిట్యూడ్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. మైదానంలో పాండ్యా బాడీ లాంగ్వేజ్ సరిగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆట కంటే పొగరే ఎక్కువగా ఉందని కొందరు అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇదే అంశంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోందన్నాడు. కెప్టెన్సీ స్టైల్ బాగాలేదన్నాడు. రోహిత్ శర్మ, బూమ్రా వంటి వారు ఉన్న చోట హార్దిక్ శైలి పనికిరాదన్నాడు. ఫీల్డ్లో ఎక్కువ బిల్డప్ ఇస్తున్నాడనే యాంగిల్లో డివిలియర్స్ రియాక్ట్ అయ్యాడు. ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడన్నాడు. యువ ప్లేయర్లు ఉన్న చోట అలా నడుస్తుందన్నాడు. కానీ ముంబై ఇండియన్స్లో పాండ్యా కంటే సీనియర్లు ఉన్నారని గుర్తు చేశాడు. గుజరాత్ టైటాన్స్లో ఉన్నప్పుడు హార్దిక్ ఏం చేసినా నడిచిందన్నాడు. అనుభవం లేని యువ ప్లేయర్లు అలాంటి యాటిట్యూడ్ను ఇష్టపడతారన్నాడు. సీనియర్లకు అలాంటి తీరు నచ్చదన్నాడు. ఫీల్డ్లో పాండ్యా వ్యూహం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. ఓ రకంగా ఈగో చూపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు డివిలియర్స్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. నిజానికి ఇటీవలి పాండ్యా కెప్టెన్సీపై రోహిత్ శర్మకు ప్రశ్న ఎదురైంది. ఎవరి కెప్టెన్సీలో ఆడినా తనకేమీ ఇబ్బంది లేదని హిట్ మ్యాన్ అన్నాడు. గతంలో చాలా మంది కెప్టెన్సీలో ఆడిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. అయితే పాండ్యా కెప్టెన్సీపై రోహిత్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. బూమ్రా, సూర్యకుమార్ యాదవ్కు కూడా హార్దిక్ కెప్టెన్సీపై సరైన ఒపీనియన్ లేదని టాక్ నడుస్తోంది. ఇప్పటికే టీం మేనేజ్మెంట్తో జరిగిన మీటింగ్లో స్టార్ ప్లేయర్లు తమ అభిప్రాయాలు చెప్పినట్టుగా కథనాలు వస్తున్నాయి. అసలు హార్దిక్ను సడన్గా కెప్టెన్ చేయడంతోనే విభేదాలు మొదలైనట్టు చర్చ జరుగుతోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కెప్టెన్ను మార్చమని ముంబై ఇండియన్స్ వర్గాలు చెప్పినా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఒక్క సీజన్కైనా హిట్ మ్యాన్కు పగ్గాలు ఇవ్వాల్సిందంటున్నారు. ఒకవేళ రోహిత్ను వద్దనుకుంటే బూమ్రా వైపు ఎందుకు చూడలేదంటున్నారు. ఐలాండ్ టూర్లో కెప్టెన్ జస్ప్రీత్ రాణించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బూమ్రా కూడా నచ్చకపోతే సూర్యకుమార్ కూడా కెప్టెన్సీ మెటీరియలే కదా అంటున్నారు. కెప్టెన్గా వచ్చిన అవకాశాలను స్కై కూడా వినియోగించుకున్నాడని చెబుతున్నారు. ఇదే టైంలో పాండ్యా కెప్టెన్గా ప్లేయర్గా విఫలమవుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ ఫెయిల్ అవుతున్నాడు. జట్టు భారాన్ని మోయలేకపోతున్నాడు. సమిష్టిగా జట్టును నడిపించలేకపోతున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లే గెలిచింది. 8 పాయింట్లతో సరిపెట్టుకుంది. చివరి 2 మ్యాచ్ల్లో అయినా ముంబై ఇండియన్స్ గెలుస్తుందా లేదా అని అభిమానులు వరీ అవుతున్నారు. కెప్టెన్గా ఫ్రాంచైజీ బ్రాండ్ ఇమేజ్ను హార్దిక్ నిలబెట్టలేకపోతున్నాడని కొందరు ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్గా ఈ సీజన్లో హార్దిక్కు ఏదీ కలిసి రాలేదు. పైగా ఎక్కడికి వెళ్ళినా ట్రోల్ అవుతున్నాడు.